168 సీరియల్ నెంబరు. ఖచ్చితంగా మన భూపాలపల్లి బార్ నుండి సార్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎనీ బెస్ట్ ప్రియారిటీ ఓటు వేసి మనం అత్యధిక మేరతో మనం గెలిపించుకుంటే రేపు మన బారాషన్కి ఏ అవసరం ఉన్న సుధాకర్ గారిని మనం డైరెక్ట్ అడగవచ్చు. వెళ్ళి సుధాకర్ అన్న మన హన్మకొండలోనే ఉంటాడు కాబట్టి మనకు ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి ఖచ్చితంగా దయాల్ సుధాకర్ గారికి మనం మొదటి ప్రాధాన్యత ఓటు 168 నెంబర్ మీద వేసి మనం గెలిపించాలని మనస్ఫూర్తిగా భూపాలపల్లి బారాషన్ తరఫున కోరుకున్నాం. అలాగే సుధాకర్ గారిని ఉద్దేశించి మన బారాషన్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాచార్య గారిని మాట్లాడుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు మా బారోష్కి రావడం చాలా గర్వకారణము. మా బారోష్ తరఫున తప్పకుండా సార్ మీకు ఈ అప్కమింగ్ బార్ కౌన్సిల్ మెంబర్ పోటీస్తారు. తప్పకుండా మా బారోష్ తరఫున మా న్యాయ మిత్రులందరూ మీకు 1వ 2వ ప్రియారిటీ ఇచ్చేసి మీకు మంచి మెజార్టీ ఇచ్చేయాలని కోరుకున్నాను. అదేవిధంగా మా బారోష్ తరఫున మీకు విన్నవి ఏంటంటే చాలా సమస్యలు సార్. ఇప్పుడు బారోష్ అంటే చాలా మంది యంగర్స్ వస్తున్నారు, వారికి అనేక సమస్యలు ఉన్నవి. మరి మా భూపాలపేట చాలా కొత్తగా ఏర్పడింది. మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాము. అదే ఈ వెల్ఫేర్ ఫండ్స్ కానీ ఇంకా ఈ మెంబర్షిప్ విషయంలో కానీ చాలా హెవీగా ఉన్నాయి సార్. వాటి మీద తగ్గించేసి మా యొక్క యువనాలు ఆదుకుంటారని కోరుకుంటూ మీకు ఈ ఎలక్షన్లో తప్పకుండా భారీ మేరకు మీరు గెలవాలని కోరుకుంటూ మళ్ళీ మీరు ఈ మా భూపాలపల్లి బారోషన్కి ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా తిరగాలని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీకు ఆల్ ది బెస్ట్. ఎలక్షన్లో పోటీ చేస్తూ ముందుకు వచ్చిన దయాల సుధాకర్ గారిని నన్ను నా జీవితం మొత్తం మర్చిపోను. ఎందుకంటే వెన్ ఐ వాజ్ ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ లా వారి దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళ క్లర్క్ ఒకటేసారి 441 10 అలా నింపేది ఉండే. అప్పుడు నా అసిస్టెంట్స్ తీసుకొని నాతోటి ఆ 441 పర్సనల్ బాండు, షూరిటీ బాండు, రిలీజింగ్ ఆర్డర్ నాతో నింపించారు. నా జీవితంలో మొట్టమొదటిసారి లాకు సంబంధించిన టెక్నికల్ వర్క్ మీ ఆఫీస్లో చేసిన అది నేను మర్చిపోను. మీరు నన్ను మర్చిపోయి ఉంటారు కానీ నేను మర్చిపోను. ఇట్ వాజ్ ఇన్ 1998 అప్పుడు. తర్వాత మీరు చాలా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలలో మంచి ఒక లెఫ్టిస్ట్గా తిరుగుతూ ఉంటారు. చాలా మందితోటి మంచి కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇలాంటి ఒక మంచి పోరాట పటిమ కలిగిన న్యాయవాదిని ఎన్నుకోవాలని నేను కూడా అందరినీ కోరుతున్నాను. బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు మరి బార్ అసోసియేషన్ న్యాయవాద మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఈ స్పోర్ట్స్ ఆడుతున్నారని తెలిసి మిమ్మల్ని అందరినీ ఇక్కడనే కలవాలని చెప్పి రావడం జరిగింది. రేపు ఎల్లుండి జరగబోయేటువంటి 30వ తారీఖున జరగబోయేటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో నేను మెంబర్గా కాంటాక్ట్ చేస్తున్నాను. అయితే అన్ని జిల్లాలు తిరగడం కారణంగా వివిధ జిల్లాల్లో బిజీగా బయట జిల్లాలను తిరిగి మన ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి భూపాలపల్లి మన బారే కాబట్టి కొంత లేట్గా వచ్చినా నడుస్తున్నటువంటి ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను రావడం జరగలేదు. అదొక పొరపాటు జరిగింది. అయినా కూడా ఇక్కడ ఉన్నదంటే మన మిత్రులే అని చెప్పేసి నేను మీ అందరినీ కలవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, గత 30 సంవత్సరాలుగా బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్గా గెలిచి మన అడ్వకేట్ల సంక్షేమాన్ని గురించి మర్చిపోవడం జరిగింది. ఎవ్వరు కూడా మన అడ్వకేట్ల సంక్షేమం గురించి కానీ వెల్ఫేర్ గురించి కానీ ఎవ్వరు పట్టించుకోవడం జరగలేదు. జరిగితే వేరే రకంగా ఉండేది. ఎందుకంటే మన న్యాయవాదులు చాలామంది స్ట్రెస్కి గురై, అనారోగ్యానికి గురై, అన్ని నానా రకాల వ్యాధులకు లోనైతే వాళ్ళను ఆదుకునే పరిస్థితి లేదు. ఏదో హెల్త్ కార్డ్ అని చెప్పి ఇస్తున్నారు, అది అక్కడికి పోతే హాస్పిటల్లో చెల్లదు. మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మొత్తం ఒక 100 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం కేటాయించిందని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను నేను వరంగల్ 100 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ఇచ్చారు. అవి ఎక్కడున్నాయి ఏం కదా, దానికి ఒక కమిటీ పెట్టినా అని చెప్పారు. ఆ కమిటీ ఏమవుతుంది, ఆ 100 కోట్లు ఏం చేసిండ్రు, అవి దేనికి ఉపయోగపడుతున్నాయి కూడా తెలియదు. 100 కోట్లు మన బార్ కౌన్సిల్లో ఉన్నాయి, మన వెల్ఫేర్ అంతా జమ అయి ఉన్నది. అది కూడా ఏమవుతున్నది, దాన్ని ఏం చేస్తున్నారు, మన సంక్షేమం కోసం ఉపయోగపడుతున్నదా లేదా అనే విషయాల్ని ఇంతవరకు ప్రతి 3 నెలలకు ఒక్కసారి బార్ కౌన్సిల్ సమావేశమైన మినిట్స్ను మన ముందుంచి ప్రతి బార్ అసోసియేషన్కి వాళ్ళ ఆ యొక్క అన్ని సమావేశ మినిట్స్ని
అనేక రకమైనటువంటి ఈ మన వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇన్కమ్ సంబంధించినటువంటి ఆ ఫండ్ అంతా ఏం చేస్తున్నారు, దేనికి ఉపయోగపడుతున్నది,